కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రకృతి వలన, కొన్ని అక్కడున్న పర్యావరణం ప్రత్యేకమైన వల్ల, పరిస్థితుల వల్ల. అక్కడున్న రీసెర్చ్ వలనో, లేకపోతే దీని వల్లనో దాని జీన్స్ మార్చుకొని కొత్త రకం వైరస్ పుట్టుకొస్తది. అంతేగా జాతి మారదు. వైరస్‌లో ఉన్న జీన్స్‌లోకెళ్ళి కొన్ని జీన్స్ మ్యూటేట్ అయిపోయి కొత్త రకమైన వైరస్ వస్తదట. కరోనా వైరస్ అంతటా ఉంది. ఒక వైరస్ ఏంటంటే కరోనా వైరస్ అక్కడున్న వైరస్ మ్యూటేట్ అయిపోయింది. మ్యూటేట్ అయిపోయి చాలా డేంజర్‌గా అయిపోయిందన్నట్టు. ఏ జీవికైనా గానీ ప్రపంచంలో దాన్ని ఎవ్రీథింగ్ అంటే ఆన్ టైమ్ గోయింగ్ ప్రాసెస్ టైం కాలం బట్టేసి దాన్ని జన్యువులు మార్చుకుంటూ ఉంటది. మనుషులైనా గానీ, ప్రతి చెట్లైనా గానీ, ఏవైనా జంతువులైనా ఏ మార్చుకుంటాయి. జీవి అయినా. జీవైనా మార్చుకుంటాయి. అలానే ఈ వైరస్ కూడా బతకడం కోసం చెప్పేసి దాని మనుగడ కోసం చెప్పేసి మార్చుకుంటా ఉంటాయి. మార్చుకునే క్రమంలో మనుగడ కోసం పోరాటం. అంతే. మనుగడ కోసం పోరాటం అన్నట్టు. అటువంటి టైంలో ఏంటంటే కొన్ని సార్లు జన్యువులు మారిన క్రమంలో దాని వ్యాధి కారకత శక్తి తగ్గిపోవచ్చు, పెరగొచ్చున్నట్టు. కరోనా వైరస్ మార్చుకునే క్రమంలో కోవిడ్‌గా రూపాంతరం చెందే టైంలో చాలా సివియర్‌గా చాలా ఎక్కువ జీన్స్ మార్చుకోవడం వల్ల చాలా విరులెంట్ అయిపోయిందన్నట్టు అది.